ఆది అయి అనంత జ్ఞాన పూర్ణ రూపమై సనాతనం సనాతనం భారత్ మాతా కీ. మామూలుగా మనం మాట్లాడుతూ ఉంటాం, వింటూ ఉంటాం, చెప్తా ఉంటాం, అరే భారతదేశంలో పుట్టినాం, భారతదేశంలో పుట్టినాం అంటే మా నేల చాలా గొప్పది, ఇక్కడ పుట్టినామంటే మేము అదృష్టవంతులం అని మనం మాట్లాడుతుంటాం. మరి ఎందుకు అంత అదృష్టవంతులం మనం? భారతదేశంలో పుడితేనే అదృష్టవంతులా? ప్రపంచం మొత్తం మీద ఇన్ని కోట్ల మంది జనాలు ఉన్నారు, ఇన్ని లక్షల ఎకరాల భూమి ఉన్నది, అన్ని దేశాలున్నా కూడా భారతదేశం, భారత భూమి ఎందుకు గొప్పది, ఎందుకు అదృష్టవంతులు? అందులోనూ మళ్ళీ మనం పుట్టింది సనాతన ధర్మంలో. బేసిక్గా మనిషిగా పుట్టుడే గొప్ప, ఒకటి మనిషి జన్మ. సెకండ్, ప్రపంచంలో ఎక్కడ కాకుండా భరత భూమిలో పుట్టుడు ఇంకా గొప్పది. మూడవది, భరత భూమిలో అందులోనూ సనాతన ధర్మంలో పుట్టడం ఇంకా గొప్పది. ఎందుకు మనం ఎందుకు అనుకుంటున్నాం భరతమాత అంటున్నాం, మానవ జన్మ అంటున్నాం అన్నప్పుడు నాకే స్ఫురణ కలిగింది ఒక సమాధానం. అది ఎందుకో నాకు మీతో పంచుకోవాలనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు. ప్రపంచంలో మనం ఎక్కడికి పోయినా, ఏ మూలకు పోయినా, ఈరోజు హిందువులు పుట్టుడు చనిపోవుడు, పుట్టిన నుంచి చచ్చేదాకానే కాదు, చచ్చిన తర్వాత కూడా చనిపోయిన వాళ్ళ కోసం కార్యక్రమాలు చేస్తుంటాం కదా. ఎందుకు? ఆ చనిపోయిన వాళ్ళు ప్రేతాత్మ లెక్క తిరగకుండా వాళ్ళకు మోక్షాన్ని అందించడం కోసం వాళ్ళ తరువాత తరాలు, వాళ్ళ పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళ దాకా కూడా మనం వాళ్ళకి కార్యక్రమాలు చేస్తుంటాం. ఈ కార్యక్రమాలు చేయకపోతే ఏమవుతారు? మీరు విన్నదే చాలా సందర్భాలలో. ఏంటంటే పైకి కిందికి కాకుండా మధ్యలోనే ఆత్మలు తిరుగుతూ ఉంటాయి, ఆ ఘోష అనుభవిస్తూ ఉంటుందని చెప్పేసి మనం విన్నాం చాలా సందర్భాల్లో. అవునా? మరి ఇప్పుడు ఇదే కార్యక్రమాలు ఈరోజు హిందువులు పక్కకు పెట్టి మిగిలిన మతాల వాళ్ళు చేస్తున్నారా? ఒకటి. మిగిలిన మతాలు పక్కకు పెట్టి మిగిలిన దేశాలలో చేస్తున్నారా? అంటే కేవలం సనాతన ధర్మం ఏంటంటే నువ్వు పుట్టుక నుంచి సచ్చేదాకానే కాదు, నువ్వు సచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినావో అక్కడికి నిన్ను చేరవేసేదాకా వెళ్ళేటటువంటి ప్రయాణం మొత్తాన్ని మనకు తెలిసినా తెలియకున్నా మనతో ఆచరింపేటట్టు చేస్తుంది. అందుకోసం అని చెప్పేసి మనం ఇక్కడ పుట్టుడు చాలా అదృష్టం. ఎందుకంటే దాదాపు మనం ఇక్కడ పుట్టినాము, అందులో హిందువుగా పుట్టినామంటే మోక్షానికి దగ్గర అయినట్టే. నేను ఓ పాట రాసుకున్నాను, యాక్చువల్గా నేను రాసిన పాటనే. ఇది మనం మోక్షం అంటూ ఉంటాం, చాలా పెద్ద పెద్ద పదాలు వాడుతూ ఉంటాం, కానీ ఆ పెద్ద పదాలు ఎట్లా, ఏంటి, దాని సంగతి ఏంటిది? ఇప్పుడు మోక్షం ఏంటిది అంటే నా మట్టికి చాలా మందికి తెలిసేమో, నాకు తెలియదు, తెలిసిన వాళ్ళు అంటే నాకు చెప్పొచ్చు. ఏంది మోక్షం అనే దగ్గర ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సంతోషం అంటే ఏందో మనకు తెలియదు. అంటే అనవసరమైనటువంటి డబ్బు సంపాదిస్తే సంతోషం ఎప్పటి వరకు? డబ్బు సంపాదించేదాకా. బట్ ఒక్కసారి డబ్బు సంపాదించిన తర్వాత అప్పుడు మళ్ళీ దేనికోసం మనం వెతుకుతూనే ఉంటాం. సో ఈ ఆనందము, సంతోషం అనే పదాలు ఎక్కడున్నాయో వెతుక్కోవాలి. అయితే ఒకటి శంకరుని గురించి నేను ఒక పాట రాసుకున్నా, నా అనుభవం నుంచి వచ్చింది. భోలా శంకర భోలేనాథ జీవనమే నీవు మా జీవితమైనావు. భోలా శంకర భోలేనాథ జీవనమే నీవు మా జీవితమైనావు. ఆది అంతయు నీవేనయ్యా, దీనులమే మేము నీ దాసులమైనాము. ఆది అంతయు నీవేనయ్యా, దీనులమే మేము నీ దాసులమైనాము. అవునని కాదని, లేదని ఉందని, నీదని నాదని
పేదని పెద్దని శాశ్వతమే నీవు పర శాశ్వతమే నీవు. కన్నులు తెరచి మూసేలోపే కథను నడిపేవు, కన్నులు తెరచి మూసేలోపే కథను నడిపేవు. నీ నుండి విడి నిన్నే చేరే మార్గము చూపేవు. పరమోత్తమమైన ఆత్మగా మారే దిశను తెలిపేవు. పరమోత్తమమైన ఆత్మగా మారే దిశను తెలిపేవు. పరమాత్మలో మేము ఏకమయ్యే దారిని చూపేవు, దారిని చూపేవు. భోలా శంకర భోలేనాథ జీవనమే నీవు, మా జీవితమైనావు, మా జీవితమైనావు. మామూలుగా ఆ మార్గం ఏంది అంటే మన సనాతన ధర్మమే. అక్కడి నుంచి పుట్టి మళ్ళీ ఆయనను చేరేటటువంటి మార్గం. మనం ఎంత చేసినా ఏం చేసినా మన ధర్మంలో మనం ఉంటేనే మనకు కావాల్సినవి అన్నీ అందుతాయి. ఎందుకంటే మిగిలిన వాళ్ళు చూడండి, మీరు చూసి ఒకసారి పునర్జన్మ ఉన్నదా లేదా అనేటటువంటి డిస్కషన్లు ఉంటాయి. కానీ పునర్జన్మ ఉన్నదా లేదా, ఇక్కడ ఉండే వాళ్ళు పునర్జన్మ నమ్ముతారా నమ్మరా? నమ్మని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి, నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి. అంటే నమ్ముతామా లేదా తెలియని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. నార్మల్గా అంటే నేను మొన్న రీసెంట్గా ఒక ప్రశ్న విన్నా. ఏంటంటే చాలా మంది అంటూ ఉంటారు, భగవంతుడు ఉన్నాడా? అసలు భగవంతుడు ఉంటే కొంతమంది విపరీతంగా డబ్బులతోటి పుడతారు, డబ్బుల్నే పుడతారు, డబ్బుల్ని పెరుగుతారు, డబ్బుల్నే చేస్తారు. ఇంకొంతమంది ఏమో పుట్టినప్పటి నుంచి వాడు అడుక్క తినడు తప్ప వేరే ఉండదు. ఎంత అడుక్క తిన్నా పొద్దున అడుక్క తింటే మళ్ళీ రాత్రికి అడుక్క తింటే మళ్ళీ తెల్లారి కోసం అడుక్క తినాలి. మరి భగవంతుడు ఉంటే అందరినీ సమానంగా చూడాలి కదా, ఎందుకు చూస్తలేడు? ఎందుకు చూస్తలేడమ్మా అన్నప్పుడు నేను చెప్పిన, భగవంతుడు ఉన్నాడు కాబట్టే వాళ్ళు అట్లా పుట్టిర్రు అని. భగవంతుడు లేకపోతే అట్లా ఉండకపోతుండే. ఎందుకంటే వాడు చేసినటువంటి కర్మ, మనం చేసిన కర్మ మనం ఇప్పుడు ఎట్లా ఉండాలో నిర్ణయిస్తుంది. అంతే కదా. ఈరోజు భారతదేశం సనాతన ధర్మం నిన్న మొన్న చూసినా కూడా ఏదో ఒక దాడి ఏదో రకంగా మన ధర్మాన్ని తక్కువ చేయాలి, ఏదో రకంగా హిందువుల సంఖ్య తగ్గించాలి. నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా ఒక మాట చెప్పినట్టు నాకు గుర్తు. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి ఇంకా జనాభా లెక్కలు రాలే. జనాభా లెక్కలు వస్తే ఇంకెంత మారుతుందో తెలియదు. 2011లో వచ్చినాయి మన జనాభా లెక్కలు. ఆ జనాభా లెక్కల ప్రకారమే దాదాపుగా భారతదేశంలోని 9 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు అయ్యారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 11 నుంచి ఈరోజు 2025 ఇప్పటిదాకా ఎన్ని రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు అయ్యారో మనకు తెలియదు. మళ్ళీ ఒకసారి జనాభా సెన్సస్ లెక్కలు బయటకు వస్తే మనకు తెలుస్తుంది. నార్మల్గా అంటా ఉంటారు, ఏమున్నది మతం మారితే ఏమవుతుంది రాబోయ్, హిందువులు తగ్గితే ఏమవుతుంది, మిగిలిన వాళ్ళు పెరిగితే ఏమవుతుంది. హిందువులు ఈ మాత్రం ఉంటేనే ఇన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి మన దేశంలో హిందువుల మీద. అటు ఇటు హిందువులు మైనార్టీలు అయితే రేపటి నాడు ఇగో మీరు ఇంతకుముందు పైన కూర్చోబెడతాం అనుకున్నటువంటి పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళందరూ అది ఇక్కడ ఆలోచించుకోవాల్సింది మనమే. నిజంగా మీరందరూ నెక్స్ట్ ఏమవుదాం అనుకుంటున్నారు? పెద్దగా అయిన తర్వాత డాక్టర్ ఒక్కళ్ళే చెప్పారబ్బా, మిగిలిన వాళ్ళందరూ ఏం గారా? పెద్దగా అవుతాం లాయర్, ఐఏఎస్, డాక్టర్, పోలీస్, అక్కడ కూడా పోలీస్, వెనుక పోలీస్, సైంటిస్ట్ కూడా వచ్చేసిందబ్బా. వెరీ గుడ్. వాళ్ళందరూ అవి కావాలి, వాళ్ళ ఆశలు నెరవేరాలని మళ్ళీసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నాన్న మీరు ఏదైనా సరే దాంట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉండేటట్టుగా, సరేనా? మీరు ఒక డాక్టర్ అయితే మీ కింద 10 మంది డాక్టర్లు పనిచేయాలి.
మీరు ఒక ఇంజనీర్ అయితే మీ కింద 10 మంది ఇంజనీర్లు పనిచేయాలి. మీరు సైంటిస్ట్ అయితే చెప్పుర్రి 10 మంది సైంటిస్టులు పనిచేయాలి. టీచర్ అయితే 10 మంది టీచర్లు మీ కింద పనిచేయాలి. అట్లా తయారు కావాలి మీరు. అట్లా తయారయ్యేటట్టు మీరు వాళ్ళ ఆలోచనలు మార్చాలి. ఎందుకంటే ఏం చేసినా మనమే తల్లిదండ్రులే. ఎందుకు తీరాబాయి జాబ్ చేయి, ఎందుకు తీరాబాయి జాబ్ చేయి, ఎందుకు తీరాబాయి జాబ్ చేయి. రిస్క్ తీసుకోకు కాదు, రిస్క్ తీసుకోవాలి. మరొక్కటి మనకు కావాల్సింది ఏంటిది అంటే ధైర్యం. ఆ ధైర్యం లేకనే మనం ఇట్లా తయారవుతున్నాం. కొంతమంది పుట్టుకతోటి గుడ్డోళ్ళు పుడతారు, అంటే పుట్టుకతో. కొంతమంది చెవిటితోటి పుడతారు. కానీ అదేందో తెలియదు కానీ కొన్ని దశాబ్దాలు కూడా కాదు, దశాబ్దాలు దాటనుకోవచ్చు మనం, కొన్ని శతాబ్దాల నుంచి హిందువులు పుట్టుకతోటి క్షాత్ర లోపంతో పుడుతున్నారు. వాడు పుట్టుడే పిరికి, బయట పోదామంటే పిరికి, నోరు తిరుగుతామంటే పిరికి, మాట్లాడదామంటే పిరికి, చెయ్యి లేపుదామంటే పిరికి, బయట ఎవడైనా మన దగ్గరకు వచ్చి ఏమన్నా ఎత్తుకపోతుంటే వాని దగ్గరికి ముందు పోదామన్నా పిరికే. ఎందుకంత పిరికితనం? ఎందుకంత పిరికితనం అంటే మేమిద్దరం మాకు ఒక్కళ్ళు, ఆ ఒక్కడు బయటకు పోయి ఏదో ఒకటి లాగిందనుకో, వాడిని ఎవరన్నా ఏమైనా చేస్తే ఎందుకు అనేటటువంటి ఒక భయం. తల్లిదండ్రులకు భయం, తల్లిదండ్రుల నుంచి పిల్లలకు భయం, పిల్లల నుంచి మళ్ళీ నెక్స్ట్ ఆ భయంతో ఏమవుతున్నది? ఎవడు కొడితే మనం కొట్టించుకుంటాం, ఎవడన్నదంతే మనం దండించుకుంటాం, ఎవడన్నా మీదకి వెళ్ళి రాళ్ళేస్తే మనం దెబ్బలు తాకించుకుంటాం. తిరిగి ముందుకు పోదాం అనేటువంటి ఆలోచన కళలో కూడా రాదు. మనం కళలు కూడా రాకపోతే ఏమవుతున్నదంటే మనం లేకుండా అవుతున్నాం. ఇంతకుముందు చెప్పింది అదే 2011 గురించి చెప్పినాను. 2025 లెక్కలు వస్తే ఖచ్చితంగా ఆగమవుతారు. ఇప్పటికైనా కళ్ళ ముందు చాలా కనిపిస్తా ఉన్నాయి మనకు. ఖచ్చితంగా మీ పిల్లలకు ఏదున్నా లేకున్నా చదువు ఇవన్నీ నేర్పుతారమ్మా. కానీ ఇళ్ళల్లో మీరు నేర్పేది ఒకటి ధైర్యం, 2 సంస్కారం. ఈ ధైర్యము సంస్కారం లేకపోతే వాడు ఎంతటోడైనా సరే మళ్ళీ వృద్ధాశ్రమం ఫోటో మనం చూడాల్సిందే. ఆ ధైర్యం కావాలి, సంస్కారం కావాలి. ఆ 2 లేకుండా మనం ఎంత చెప్పిన ఆ ధైర్యం సంస్కారం కావాలంటే మన ధర్మం వాడిని చాలా గట్టిగా బోధించాలి. ఆ ధర్మం బోధించకుండా కేవలం స్కూల్లో చెప్పినటువంటి చదువులు మాత్రమే చాలు. ఆ చదువులలో పుస్తకాలు ఏవైతున్నాయో అవి బట్టి అవి రాస్తే వాడు ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే ప్రయోజకుడు కాదు, పనికి మానుడు అవుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చదివినటువంటి చదువులు ఈ రోజు మీరు చేస్తున్నటువంటి పనికి మీకు ఎంత ఉపయోగపడుతున్నాయో మీకు తెలుసు. ప్రత్యేకంగా అంటే ఎక్స్పీరియన్స్ వచ్చినా కూడా మనకు బుద్ధి ఉండదు. నిజంగా ఎక్స్పీరియన్స్ ఉన్నది మనందరికీ. ఎవడైనా మనం అనుకుంటా ఉంటాం ఎక్స్పీరియన్స్ కావాలి, ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం. కానీ మన భారతదేశంలో ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఎంత చేసినా చదువుతాం చదివినంత కాలం మనం చదువుని తిరుగుతూనే ఉంటాం. కానీ మళ్ళీ మన బోరగాళ్ళు వచ్చిర్రంటే మళ్ళీ అదే చదువు వాడు చదువుతలేని వాడిని తిరుగుతుంటాం. అది ఖచ్చితంగా మారకపోతే కుంచుకపోతాం. రేపటి నాడు నా అనేటోడు ఉండడు. ఇప్పుడు చూస్తున్నారు పిల్లల విషయంలో ఏదమ్మా, క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువులు ముగ్గురు పక్కకు పెడితే మీరు అదే ఏం సినిమా అదే ఏదో అమ్మాయిని కేరళ ఫైల్స్ అదే కదా, అమ్మాయిని కన్వర్షన్ లవ్ జిహాద్ కేసులలో ఎక్కువ మంది హిందువులే బలవుతున్నారు కాదా? మీరు చూస్తలేరా? అంటే వాళ్ళు ఎంతమంది మనం వార్తలలో అయితే వార్త ఎప్పుడైతుందన్నా వచ్చి బయటకు లవ్ జిహాద్ అయ్యి ఆ అమ్మాయికి ఏదో ఒకటి అయ్యి అది కూడా కొంచెం పెద్ద స్థాయిలో అయితే అప్పుడు అది వార్త అవుతుంది. అది కూడా ఇంకా గలీజ్గా చేస్తే మెయిన్ హెడ్లైన్ అవుతుంది. ఆ హెడ్లైన్స్ మాత్రమే మనం చూస్తున్నాం. అవి కాకుండా ఎన్నో జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? అంత ఈజీగా ధర్మాన్ని వదిలి ఎట్లా వెళ్ళిపోతున్నారు? మనకు చేరువైనటువంటి ధర్మాన్ని మనం పిల్లలకి ఎందుకు నేర్పలేకపోతున్నాం? ఎందుకు చెప్పలేకపోతున్నాం? మరి వేరే వాళ్ళ విషయంలో ఎందుకు అయితలేదు? అది మన విషయంలోనే ఎందుకు అవుతున్నది అంతగానో? తల్లులు దయచేసి నేను చెప్తున్నది అసలు ఎక్కడికి వచ్చిందో ఏం చెప్తున్నాడని మీకు అనిపించవచ్చు, కానీ ఇది వాస్తవం, ఇది జరుగుతున్నది. దయచేసి వినుర్రి. ఎందుకంటే మీ చేతులనే ఉన్నదమ్మా భారతదేశ భవితత్వం. అంటే ఒక్క హిందువు మతం మారితే ఏమైతున్నది అంటే మిగిలిన హిందువులందరూ వాళ్ళకి కాపీర్లు అవుతున్నారు. హిందూ దేవతలందరూ కూడా వాళ్ళకి శత్రువులు అవుతున్నారు, రాక్షసులు అవుతున్నారు, దయ్యాలు అవుతున్నారు.
మనం మాట్లాడటం మనం ఏమంటే సర్వేజన సుఖినో భవంతు అంటాం. ఇట్లా చర్చ్ ముందు గొమ్మని చెయ్యి పోతుంది ఇట్లా ఇట్లా మళ్ళీ ఒక 4-5 ముద్దులు అట్లా. దర్గాను అదో ఏదో వచ్చిందంటే 2 చేతుల దగ్గరికి వెళ్ళిపోతాయి ఇట్లా. అదే మన వినాయకుని దగ్గరకు వచ్చినా కూడా వినాయకుని ముద్దు పెడతారు. ఇక్కడ ఎవరన్నా ఎట్లా దండం పెడతారు మీరు? 2 చేతులతో పెట్టాలి. అట్లా 2 చేతులతో నమస్కారం చేయాలి. సరేనా? ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాం మనకు తెలియకుండానే మనం మారిపోతున్నాం. మనమే ఇంత మారితే మన దగ్గర నుంచి పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళు ఇంకెంత మారుతారు? అవునా కాదు? అమ్మ, కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. కేవలం చదువులు కాదు. చదువులు ఓకే, చదువులు కావాలి మనిషి బ్రతకనికి, కానీ చదువు కంటే మించినవి చాలా ఉన్నాయి. అవి పిల్లలకు నేర్పకపోతే వాళ్ళ భవిష్యత్తు మీరే చెప్తున్నా కదా, మీరే తీసుకుపోయి రోడ్లో పెట్టినట్టు. మీరు ఎంత సంపాదించినా సరే మీరు కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇక నాకంటే ఎక్కువ మీరు చూసే ఉంటారు, మీరు చూసిర్రు. ఇప్పటికి జరుగుతున్నాయి. ఆ బెంగాల్లో మొన్నటిదాకా ఏం జరిగినాయి? బెంగాల్లో కుక్కలను కొట్టినట్టు కొట్టిర్రు. హిందువుల ఇళ్ళకి వచ్చి కొట్టిర్రు. కుక్కలను కొట్టినట్టు కొట్టి పంపించేసి రోడ్లను దాటి పంపించారు. మనం చూస్తున్నాం వార్తలను. కానీ ఏం మారుతున్నాం? ఖచ్చితంగా మారాలి. నాన్న, మీరు వారంలో ఎన్నిసార్లు గుడికి పోతారు? ఎవరు పోతారు? వారంలో ఒక్కసారైనా గుడికి పోయేటోళ్ళు చేయలేపు. నేను పోతా. 1 2 3 4 5 6 7 మెల్లమెల్లగా అందరు లేపుతున్నారు. అట్లా కాదు, నిజంగా లేపాలి. అట్లా కాదు, నిజంగా లేపాలంటే చేయలేపు. నిజంగా పోయేటోళ్ళు లేపాలి. గుడికి ఎవరెవరు పోతారు? అక్కడ సగం మంది కంటే కొంచెం తక్కువనే పోతున్నారు. సో ఇక్కడ ఉన్న పిల్లలు కూడా పోతున్నారు. వెరీ గుడ్. ఫస్ట్ గుడికి తీసుకుపోలేదు. వారంలో ఒక్కరోజు గుడికి తీసుకుపోయే ప్రయత్నం. రోజు పొద్దుగాల బొట్టు ఎంతమంది పెట్టుకుంటారు? దేవుని దగ్గరికి పోయి బొట్టు. స్కూల్కి పోయే ముందు మీ ఇంట్లో ఉంటుంది కదా దేవుడు. ఏదో ఒక ఫోటో దగ్గరకో విగ్రహం దగ్గరకో పోయి చూసారా? ఇది కూడా అందరు చేస్తలేం. వాస్తవం అదే. థ్యాంక్స్ నాన్న, చేతింపండి. కానీ ప్రతి ఆదివారం చర్చిలకు పోతున్నారు, ప్రతి శుక్రవారం మసీదులకు పోతున్నారు. వాళ్ళ దగ్గర నిజంగా మనం నేర్చుకోవాలి. ఏమున్నది దేవుని దగ్గర అంటే ఏం లేదు, సంస్కారం ఉన్నది. సనాతన ధర్మం అంటేనే సంస్కారం, సనాతన ధర్మం అంటేనే సైన్స్. మనం అంటా ఉంటాం, మనం చెప్తా ఉంటాం. ఎక్కడ ప్రపంచంలో ఏ మూలన ఏదైనా కొత్త ఆవిష్కరణ రాగానే కొన్ని రోజుల తర్వాత వస్తుంది, ఈ వేదంలో ఈ లైన్ ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది. కొంతమంది చాలా మంది మనల్ని వెక్కిరిస్తారు కదా ఆ విషయంలో. కానీ అది వాస్తవం. ఒక్క లైబ్రరీ, ఒక్క గ్రంథాలయం, ఒక్క ఇన్స్టిట్యూట్ నలంద కాల్ చేస్తే అక్కడ ఉన్నటువంటి లైబ్రరీ కాలిపోవడానికి 3.5 నెలలు పట్టింది. అప్పటికి పూర్తి కాలిపోలేదు. 3.5 నెలలు. ఎందుకు గాలి చేసారు వాడు? ఆ లైబ్రరీని ఎందుకు కాల్చాడు? విదేశీయులు ఎవరన్నా వస్తే మన దగ్గర ఉన్నటువంటి నగలు దోచుకొని పోతారు, ఆస్తులు దోచుకొని పోతారు, డబ్బులు దోచుకొని పోతారు. ఇవన్నీ కాకుండా పుస్తకాలను కాల్చేసారు. నాన్న మీకు చెప్పాలి, చదువుకోవద్దని. ఏం చదువుకోవద్దని? మన ధర్మం చదువుకోవద్దని. ఎంత బాగా చెప్పింది చూడండి. అబ్బాయి క్లాప్ కొట్టాలి. మన ధర్మం నుంచి మనల్ని దూరం చేయడం కోసం మన వేదాలని, మన వాంగ్మయాలని దూరం చేశాడు. ఈరోజు రాముడు దేవుడా, నీ రాముడు దేవుడు కాదు అని ఎవడన్నా వచ్చి ఇక్కడ చెప్తున్నా కదా, నడి వినాయక మంటపంలో ఇక్కడికి వచ్చి వాడు నిలబడి మాట్లాడినా కూడా ఏం చేయలేమ్మా. ఏం గట్లెందుకు మాట్లాడుతున్నావు అనే మాట తప్ప ఆ మాట కూడా అందరి నుంచి రాదు. ఎట్లా బ్రతుకుతున్నాం మనం? రాముడు దేవుడు కాదు అంటే పోయేదేంది ఎప్పుడు పోయేది ఏమున్నది అంటారు. పోయేది చాలా ఉన్నది. రాముడు దేవుడు కాదు అంటే రాముడు అబద్ధమవుతాడు. రాముడు ఎప్పుడైతే అబద్ధమైందో, తెల్లారితే నీకు రాజ్య పాలన, నువ్వు రామునివి, రామా నీకే నేను రాజ్యాన్ని ఇస్తున్నాను ఆయన, నువ్వు రాజు ఈ అయోధ్య నగరానికి అని తండ్రి చెప్పిన తర్వాత ఏ కొడుకైనా ఎట్లుంటాడు? రేపటి నుంచి ఈ రాజ్యం అంతా నాదే, ఈ రాజ్యాన్ని నేను పరిపాలించబోతున్నా అనుకుంటాడు. కట్ చేస్తే తల్లి వచ్చి, పినతల్లి, రామా నీకు రాజ్యం ఇస్తలేను నాయన, మీ నాయన
నేను అడవిలోకి పోమంటున్నాడు, వెళ్ళిపోవాలి. నువ్వు వినకపోతే, నువ్వు నమ్మకపోతే మీ నాన్నని పిలుస్తా, మీ నాన్న కూడా చెప్తాడు అంటే, అయ్యో తల్లి ఎంత మాట, నువ్వు చెప్తే ఒకటి, మా నాన్న చెప్తే ఒకట, నేను పోతా అన్నాడు. ఆ మాట అబద్ధం కాదా? ఆ మాట అబద్ధం అంటే తల్లిదండ్రులకు పిల్లలు విలువనివ్వద్దు అనే మాట నిజమని మనం చెప్తున్నట్టు. రాముణ్ణి దూరం చేస్తే కేవలం ఒక దేవుణ్ణి మన పిల్లలకు దూరం చేసినట్టు కాదు, సంస్కారాన్ని పిల్లలకు దూరం చేసినట్టు. మీ పిల్లలు మీ మాటలు వినాలనుకుంటే, మీ పిల్లలు మిమ్మల్ని సరిగా చూసుకోవాలనుకుంటే మన ధర్మాన్ని వాళ్ళకు మీరు దగ్గర చేయాల్సిందే. ఎన్ని చదువులు చదివినా ధర్మం దూరం అయితే నిష్ప్రయోజనం వాడి చదువు. వాడు ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, కలెక్టర్ కానీ, ఇంకేదన్నా కానీ ఏం ప్రయోజనం సంస్కారం లేనప్పుడు? నన్ను అవును కాదు, రాముడు దేవుడేనా? నేను గట్టిగా చెప్పినావు, రాముడు దేవుడేనా? జై శ్రీరామ్. జై బైక్లో ఏం చెప్పొచ్చు గట్టిగా, జై శ్రీరామ్. శభాష్. రాముడు మన తండ్రి, సీతమ్మ మన తల్లి. ఎప్పుడైనా ఎవడైనా రాముడి గురించి కానీ, సీతమ్మ తల్లి గురించి కానీ నోటికి వచ్చిన మాట ఏదైనా మాట్లాడితే మనం ఏం చేయాలి? వాళ్ళని ఆపాలి. మొదటిది ఆపాలి. వినకపోతే కొట్టన్నా? నేను చెప్పలేదు, మీరే చెప్పారు. సరే కొడతా. మీరు చెప్పారు కాబట్టి మీ మాట నేను నిర్వర్తిస్తా, సరేనా? ఖచ్చితంగా అదే జరుగుతున్నది. వాడు ఏం లేదు. ఇప్పుడు అయ్యప్ప మాలలు మనం చూస్తూ ఉంటాం, చాలా మంది ఎంతో పవిత్రంగా 41 రోజులు దీక్ష తీసుకొని వాళ్ళు చాలా అట్లాంటి వాళ్ళని ఎవడైనా కాపీర్లు అంటే దయ్యాలు అంటారా? ఒక అయ్యప్ప స్వామి మన కళ్ళ ముందుకు వస్తే అట్లా అనేటోళ్ళు మన చుట్టూ తిరుగుతున్నారు. అట్లా అనే వాళ్ళు పెరిగిరు అనుకోరు, రేపటి నాడు ఏమవుతుంది? ఆలోచించాలి. అది బెంగాల్ ఫైల్స్ ఆ సినిమా. ఇంకొకటి కాశ్మీర్ ఫైల్స్ ఎంతమంది చూసిరో లేదో నాకు తెలియదు. మన తర్వాత కేరళ స్టోరీస్ అది ఎంతమంది చూసిరో లేదో నాకు తెలియదు. నెక్స్ట్ బెంగాల్ ఫైల్స్ అని ఇంకో సినిమా కూడా వచ్చింది. అంటే వినాయక మండపం మీదకి వచ్చి సినిమాల గురించి చెప్పుడు కాదు, సినిమాలు కాదు. అంటే పిల్లలకి ఏదైనా మనం ఎంటర్టైనింగ్ గా చెప్తే తొందరగా అర్థమవుతుంది. పిల్లలకే కాదు, మనకు కూడా. మనం సెల్ ఫోన్లో ఏమేమి వీడియోలు చూస్తామో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎందుకంటే మనకు ఆటోమేటిక్గా విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది మన శరీరంలో. ఇంత టెన్షన్లో మళ్ళీ ఈ టెన్షన్ మనకెందుకురా నాయన అని చెప్పేసి ఏదైనా టెన్షన్ గురించి చెప్తే పక్కన పెట్టి జబర్దస్త్ లాంటి కామెడీస్ చూస్తూ ఉంటాం మనం నవ్వుకోవడానికి. తప్పులేదు, కానీ మన చుట్టూ ఏం జరుగుతున్నదో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనదే. మన చరిత్ర ఏందో మన తర్వాత తరాలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మనది. ఒక్కసారి మన చరిత్ర పక్క వాళ్లకు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్స్ మనం చెప్పకపోతే చరిత్ర ఇంకోసారి పునరావృతం అవుతుంది. చరిత్ర పునరావృతం అయితే ఏమవుతుంది? మిగిలిన అన్ని దూరం పక్కకు పెట్టరు. ఓన్లీ ఇదే మన తెలంగాణ విషయానికి వస్తే నిజాం పాలన ఎట్లా ఉంటుండే మన తెలంగాణలో? ఎంత భయంకరంగా ఉంటుండే. ఈరోజు ఇంతమంది బొట్టు పెట్టుకున్నామన్న మనం. నిజాం వాళ్ళు ఉన్నప్పుడు బొట్టు పెట్టుకోవాలంటే పన్ను, గాజులు వేసుకోవాలంటే పన్ను. మా ఆడవాళ్ళని ఎంత 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 మన బతుకమ్మ ఈరోజు ఇంత అద్భుతంగా ఆడుతున్నాం. వాళ్ళు ఉన్నప్పుడు ఆడినామా? ఎట్లా ఆడినాం? ఎట్లా ఆడిపించారు? పెద్ద ఆయన గుర్తుకొస్తున్నది అదంతా. అట్లాంటి రోజులు మళ్ళీ రావద్దంటే అట్లాంటి రోజులు జరిగినాయిరా నాయన అని మనం మన పిల్లలకు చెప్పాలి. చెప్పినప్పుడే జాగ్రత్త పడతారు. ఓ పాము ఇట్లా వస్తున్నది, ఆ పాము నీకు గుర్తుందిరా అని చెప్పి నువ్వు చెప్తే వాడు పాముకు దూరంగా పోతాడు. పాము వస్తున్నది కదా రాని చూద్దాం, అది దగ్గర దాకా వచ్చినాక చూద్దాం అనుకొని కూర్చుంటామా మనం? అట్లా కూర్చునేటోళ్ళు ఉన్నారు ఎవరన్నా ఇక్కడ? పాము రావాల్సిన అవసరం లేదు. పాము అని అక్కడ ఎవరన్నా గొంతంటే ఫస్ట్ ఇక్కడ మనం లేస్తాం. ఎందుకు? ప్రాణం మీద ఉన్న తీపి. మిగిలిన పెట్టరు ప్రాణం గురించే మాట్లాడదాం మనం. ధర్మం దూరం అయితే ప్రాణం కాదు, అన్ని దూరం అయితే. చచ్చిపోయారు మా మనుషులు మన కోసం. కేవలం ఈ బొట్టు పెట్టుకోమని. ఇదే మొన్న ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ సినిమా కూడా వచ్చింది.
శంభాజీ మహారాజ్ సినిమా చూసిరా నన్ను ఎవరన్నా? ఎంతమంది చూసారు? ఇంకొంతమంది కూడా చూడండి, టీవీలో ఉంది, సరేనా? టీవీలో ఉంది, చూడండి, మీరు చూపించండి. ఎంత చిత్రహింసలు పెట్టిర్రు వాళ్ళు. అంటే ఒక ఛత్రపతి, ఒక శంభాజీ కాదు. ఈరోజు ఇక్కడ ఇంతమంది ఉన్నాం మనం, మన పూర్వీకులందరూ కూడా అంత కష్టపడ్డారు. ఎవరైతే పిరికి వాళ్ళు ఉంటారో, ఎవరైతే ప్రాణం మీద తీపి ఉంటుందో, ఏది ధర్మం కంటే కూడా ప్రాణం ఎక్కువ, భయపడము, డబ్బులకు అమ్ముడు పోతాం, బెదిరిస్తే అమ్ముడు పోతాం అనుకుంటారో వాళ్ళందరూ మతాలు మారారు. లేకపోతే 1500 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ మతాలు అంతకుముందు లేకుండా, అంతకుముందు అందరు మనోళ్ళే. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువులే. మరి ఈరోజు మిగిలిన ఎట్లొచ్చినాయి? భయపడ్డారు కొంతమంది. కానీ మన ఇళ్లలో ఉండేటటువంటి పూర్వీకులు భయపడలే. సంపుతే సంపురా భయ, ఏమున్నది, నాకు ధర్మం ముఖ్యం నాకు అనుకున్నారు. అందుకోసమని ఈరోజు ఇంకా మనం ఇంత బలంగా ఉండగలుగుతున్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తి 1 ఎకరం భూమి ఉన్నది అనుకోరు, దాన్ని మనం ఎట్లా కాపాడుకుంటాం మన తర్వాత పిల్లలకి అని. అసలు ఆ 1 ఎకరాన్ని 5 ఎకరాలు చేసి పిల్లలకి ఇవ్వాలనుకుంటారు. 5 ఎకరాలు చేయకున్నా సరే కానీ ఇంట్లో పెద్దోళ్ళు అంటారు, అరే చేయకుండా, నువ్వు ఎక్కువ చేయకున్నా సరే కానీ ఉన్నది అమ్మకరా నాయన, ఆ తర్వాత పిల్లలకి ఇవ్వాలి అని చెప్పి. మరి దాన్ని 1 ఎకరం మన పెద్దల నుంచి మనకు వస్తేనే మనం అంతా ఆలోచిస్తే, మన ధర్మం మన పెద్దల నుంచి మనకు ఇంత సురక్షితంగా వచ్చినప్పుడు దీన్ని మనం పిల్లలకి ఎంత అద్భుతంగా ఇవ్వాలి. వాడు చాలా అద్భుతంగా బ్రతకాలంటే కావాల్సింది ఆ సంస్కారం. ఆ సంస్కారం నేర్పేది మన ధర్మం. దయచేసి నిజంగా అమ్మ, ఇంతమంది పెద్దలు ఉన్నారు, నేను రిక్వెస్ట్ చేసి మరీ చెప్తున్నా, దయచేసి దయచేసి అని ప్రతి మాటకు ముందు మాటకు వెనుక ఎందుకు అంటున్నా అంటే, మీ చేతులలోనే ఉన్నది భవిష్యత్తు, మీ చేతులలోనే ఉన్నది. ఎందుకంటే ఇంతమంది పసిపిల్లలు బయట చూస్తున్నామమ్మా, నిజంగా ఏది చిన్న చిన్న పిల్లల్ని తల్లులు చంపుతున్నారమ్మా. ఏం కాలమమ్మా ఇది, ఎటు పోతున్నాం మనం? పిల్లలను మొగుళ్ళు చంపుతున్నారు, మొగుళ్ళను పిల్లలు చంపుతున్నారు, పిల్లలను తల్లులు చంపుతున్నారు, తండ్రులు చంపుతున్నారు. తల్లిదండ్రులకు అన్నం పెట్టలేక కొట్టి కొట్టి చంపుతున్నారు పిల్లలు. ఎక్కడికి పోతున్నాం మనం? ఎటు అడుగులు వేస్తున్నాం? ఇదేనా మనకు కావాల్సినటువంటి అభివృద్ధి? ఒక్కసారి ఆ సిచ్యువేషన్లో మనకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మనం ఎట్లుంటాం? ఒక్కసారి అది గుర్తుంచుకోర్రి. మనం ఎప్పుడు కూడా మనకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా అటువంటి సిచ్యువేషన్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలనో ఆలోచించుర్రి. పిల్లలకు ఖచ్చితంగా నేర్పించాల్సింది చాలా ఉన్నది, మనం నేర్చుకోవాల్సింది ఇంకెంతో ఉన్నది. మనం మన ధర్మానికి దూరం అవుతున్నాం. ఇంతకుముందు రాముడు మనకు దాదాపు దూరం చేస్తున్నారు. రాముని దూరం చేశారు, కృష్ణుని దూరం చేశారు, పరమేశ్వరుని దూరం చేశారు, అమ్మవారిని దూరం చేశారు. గుడికి పోవడంటే గుడికి పోవడం, గుడికి పోవడానికి మనం సైంటిఫిక్ రీజన్ వెతుక్కోవాలి. బొట్టు పెట్టుకోవాలంటే ఈరోజు మనం సైంటిఫిక్ రీజన్లు చెప్పాలి. ఇక్కడ బొట్టు పెట్టుకుంటే నీకు ఇక్కడ నుంచి అది గాజులు వేసుకోవాలంటే సైంటిఫిక్ రీజన్లు చెప్పాలి. మీ నాయన మీ అమ్మ చెప్పినారు మీకు, రీజన్లు చెప్పి పెట్టుకోమన్నారా? మరి మనం ఎందుకు చెప్పాలి రీజన్లు? ఎందుకు చెప్పాలి రీజన్లు? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం మనం? ఎందుకు ఇట్లా తయారవుతున్నాం? ఆలోచించుర్రి, ఖచ్చితంగా ఆలోచించుర్రి, చెప్పుర్రి, చెప్పే ప్రయత్నం చేయర్రి. ఫస్ట్ నేను చెప్పాను కదా, మనం పోయిన తర్వాత కూడా మనల్ని ఇక్కడ ఉండొద్దు, మనకు ఫైనల్ స్టేజ్ దాకా వెళ్ళేదాకా ఏదైనా ఒక మార్గం ఉన్నది అంటే అది భారతదేశంలో హిందువుగా పుట్టినే కాదు, హిందువుగా ఆచరించే అదృష్టం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మనలాంటి వాళ్ళు. మనం నిజంగా అందరం అదృష్టవంతులం. దాని గురించి అని ఇంకొక పాట ఇట్లానే, అది ఏం లేదు, ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడే కొన్ని అనిపిస్తూ ఉంటాయి. అది నాకేంటంటే చిన్నప్పటి కొంచెం పాటలు రాసు చిన్నగా అలవాటు. హరోం హర ఈ దేహమే నీది శంకరా, హరోం హర కరుణించు అభయంకరా, హరోం హర ఈ దేహమే నీది శంకరా, హరోం హర కరుణించు అభయంకరా. ఆస్తి ఏ పాస్తి నిలవదుగా నీతో తోడుగా, నీ దారి ఏదోయి అంటే
కనబడే కాలిన బూడిద. ఆస్తి ఏ పాస్తి నిలవదుగా నీతో తోడుగా, నీ దారి ఏదో అంటే కనబడే కాలిన బూడిద. కాలిన కట్టెనడు కదలని అడుగునడు, పగిలిన కుండనడు ఆగిన శోకాన్నడు. విధియే లిఖితమైతే శంకరా, ఎందుకు మాకీ చిందర వందర. అండపిండ బ్రహ్మాండాలు నీవురా, తెలిసిన లోకం తీరు మారదురా. హరోం హర ఈ దేహమే నీది శంకరా, హరోం హర కరుణించు అభయంకర. మనం దేనికోసం వెతుకుతున్నాం, దేనికోసం వెతుకుతున్నాం? ఆస్తి ఏ పాస్తి నిలవదుగా నీతో తోడుగా, నీ దారి ఏదో అంటే కనబడే కాలిన బూడిద. ఏమున్నది? మళ్ళీ అందరం మాట్లాడతాం, అండపిండ బ్రహ్మాండాలు నీవురా. మాదేమున్నది, మొత్తం నీది అని అందరం అంటాం ఇక్కడ కూర్చుంటున్నాం. కానీ తెల్లారు లేస్తే మన గురించి తప్ప మనం ఎంతసేపు పక్క వాళ్ళ గురించి ఆలోచన. ఆ పక్క వాళ్ళ గురించి ఆలోచించే విధంగా ఆలోచిస్తే నిజంగా మంచుకుంటాం మనం. మనకు అసలైన శత్రువు ఎవరు? మనకు మనమే శత్రువులం. అది వదులుకొని మనం బయటకు వస్తే నిజంగా బాగుంటాం, బాగుపడతాం. ఎందుకంటే మీరందరూ ఎవరైనా సరే, మా అమ్మ నాన్న కావచ్చు, వాళ్ళ అమ్మ నాన్న కావచ్చు, ఈరోజు నేను కావచ్చు, నాకు పాప పుట్టిన తర్వాత మా అమ్మ నాన్న నా గురించి ఎంత తాపత్రయపడేటో నాకు అర్థమవుతున్నది. దాన్ని చిన్న చిన్న అడుగుల దగ్గర నుంచి, అంటే ఆ వేసే చిన్న అడుగు కూడా ఎంత సంతోషపడతాం మనం. అంత సంతోషం అంటే చిన్న అడుగే వేసేది, బట్ ఇక్కడ ఇంత విపరీతమైనటువంటి ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అంటే ఆ ఆనందాన్ని వెతుక్కుంటాం మనం, ప్రతి అడుగులో ఆనందాన్ని వెతుక్కుంటాం. తల్లిదండ్రులు అట్లా వెతుక్కుంటారు. మరి ఆ పిల్లలని ఎట్లా పెంచాలి, ఎక్కడికి తీసుకుపోవాలి, వాళ్ళకి మనం సమయం ఇవ్వాలి. నిజంగా చెప్తున్నా, మన దురదృష్టం ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈరోజు మన భారతీయులు చదువుతున్నటువంటి చదువులు స్కూళ్ళలో ఎంతసేపు ర్యాంకులు 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 ర్యాంకులు. ఆ ర్యాంకులు వద్దని చెప్పేసి మార్కులు తీసేసి ఏదో పాయింట్లు పెట్టినా కూడా ఇప్పటికీ మళ్ళీ ఆ ఓటింగ్ల మీద ఆ పాయింట్లు వేస్తారు. 9.8 9.2 అది మార్కులు కనబడద్దు అనే ఉద్దేశంతో పాయింట్లు పెట్టారు. బట్ ఈ పాయింట్లు కూడా వదిలేరు. ఎందుకంటే వాళ్ళ స్కూళ్ళలో కార్పొరేట్ వ్యవస్థ మనల్ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేస్తున్నది. ఆ ఉచ్చులో మనం పడిపోయాం ఆల్రెడీ. దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయరు. అమ్మ ఏం కాదు తల్లి, ఒక మార్కు తక్కువ వస్తే పిల్లలకి పోయేదేం లేదు. ఈరోజు చూడు, IITల్లో IIITల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారమ్మా. టాపర్స్ విపరీతంగా చదువుకున్నటువంటి వాళ్ళు, అంటే ఐఐటీలో సీట్ రావాలంటే బాగా చదువుకునే వాళ్ళకి వస్తుంది కదా. అంత చదువుకున్న వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత సూసైడ్ చేసుకుంటున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? ఒత్తిడి. అంటే మామూలుగా మనం ఎందుకు చదివిస్తాం పిల్లల్ని? వాడి జీవితంలో ఎదగాలి, జీవితంలో ఏదో సాధించాలనేటువంటి ఒక భావనతో చదివిస్తాం. కానీ ఆ పరీక్షలే జీవితం అనుకుంటున్నాడు వాడు. ఆ పరీక్షలే జీవితం అనుకుని, ఆ పరీక్షలో ఫెయిల్ అయితే నేను జీవితంలో మొత్తం ఫెయిల్ అయినట్టు అనుకుంటున్నారు. అంటే అంత ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారినాం మనం. దయచేసి ఆలోచించండి మీ పిల్లల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం. మార్కులు కావాలి కానీ మార్కులే జీవితం కాదు, మార్కులే జీవితం కాదు. అంతకు మించినటువంటి జీవితం ఎంతో ఉన్నది. మీరు కళ్ళ ముందు కనబడుతూ ఉంటారు. మీ కళ్ళ ముందు కనిపించిన ఒక టాప్ సెలబ్రిటీల పేర్లు చెప్పారంటే మీరు ఒక 10 పేర్లు చెప్తున్నా, ఖచ్చితంగా నేను రాసిస్తా. దాంట్లో ఒక మేజర్ ఒక 6 నుంచి 7 వాళ్ళ చదువులో నార్మల్గా ఉన్న వాళ్ళే ఉంటారు. ఒక 3 4 వాళ్ళ చదువులు ఏందో కూడా మీకు తెలియదు అయినా కూడా ఆ 10 మందిలో. సో చదువు అంటే ఒక పుస్తకం మాత్రమే కాదు, అది గుర్తుపెట్టుకోర్రి. మీ పిల్లలకు అది నేర్పించే ప్రయత్నం చేయర్రి, ధర్మానికి దగ్గర చేయర్రి. మన పురాణాలని, మన ఇతిహాసాలని, మన భగవద్గీతని పరిచయం చేయరు. నిజంగా ఇక్కడ భగవద్గీతకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేస్తున్నారు. నేను ఈ వినాయక చవితికి సంబంధించి మొన్న ఒక్క కార్యక్రమానికి పోయినా, ఫస్ట్ నుంచి చాలా మంది పిలుస్తున్నారు. బట్ ఈ మాకు ఆఫీస్ చిన్న టెన్షన్ ఉండదు నాకు వేరేది.
అందుకోసం అని చెప్పి ఈసారి ఎక్కడికి పోవద్దు అనుకున్నా, కానీ వికారాబాద్కి నేను సార్ కాల్ చేయండి నేను చెప్పిన. నేను మాట లేకుండా మన కార్తిక్ కూడా వచ్చిండు. కార్తిక్ కూడా నేను చెప్పిన ఖచ్చితంగా వికారాబాద్ పోవాలి కార్తిక్ చెప్పి. ఎందుకంటే ధర్మం గురించి ఎక్కడైతే కష్టపడుతున్నారో, ధర్మం చేరవేయాలి తర్వాత జనాలకి అని చెప్పేసి ఎక్కడైతే ప్రయత్నం చేస్తున్నారో అక్కడ మనం ఖచ్చితంగా ఉండాలి. మీరందరు తల్లి, మీరందరు నిజంగా మీ అందరికి నేను థ్యాంక్స్ చెప్తున్నా ప్రత్యేకంగా నా తరపు నుంచి. ఎందుకంటే మేము కోరుకునేది ఇదే. సో మన హనుమాన్ చాలీసా ఎంతమందికి వచ్చినారు ఇక్కడ? రాకపోయినా పర్లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ రేపటి నుంచి చదువుతారు. రేపటి నుంచి ఎంతమంది చదువుతారు? నేను లేపాలవుతా అనుకుంటున్నా. మరి చదివిపించండి, హనుమాన్ చాలీసా చదివిపించండి, భగవద్గీత నేర్పించండి. ఏం లేదు, ఎందుకు భగవద్గీత నేర్పించాలంటే ధైర్యం కోసం. ఇంతకుముందు అనుకున్నాం కదా మనం, ధైర్యం ఉండాలి. అరే ఏమో మార్కులు రాకపోతే చచ్చిపోయింది రవి, ఇంతకు మించినటువంటి జీవితం ఉన్నది. నేను జీవితాన్ని గెలుస్తా. ఒకవేళ ఫెయిల్ అవుట్ కాదు అంటే జీవితాన్ని గెలుస్తా అనుకున్నాడు ఖచ్చితంగా ఎగ్జామ్ లో పాస్ అవుతుంది, దాని సందేహం లేదు. ఒకవేళ పోయినా కూడా నేను జీవితం ఉన్నది, జీవితాన్ని గెలుస్తా అనేటువంటి ఆలోచన వాని బ్రెయిన్ లోకి వస్తుంది. మనం దాన్ని కట్ చేసేస్తున్నాం. మార్కులకు మించిన జీవితమే లేదు అనుకుంటున్నారు పిల్లలు. ఈ అమ్మ జీవితం 10 సంవత్సరాల దాదాపు 10 లక్షల మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు భారతదేశంలో. ఎందుకు పాడైన చదువులు? ధైర్యాన్ని బోధించుర్రి, ధైర్యాన్ని చెప్పుర్రి. ఎక్కడి నుంచి రాదు, మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన ఏ దేవతను చూసినా సరే చేతులల్లా ఇప్పుడు మామూలుగా అంటా ఉంటారు, ఇది మహిళలను సనాతన ధర్మం మాగా వెనకకి నట్టింది, అది చేసింది, ఇది చేసింది. ఆ రోజు కూడా మనం కాంక్లేవ్లో కూడా మాట్లాడుకున్నాం. ఎంతమంది అమ్మా మీరంతా మన సనాతన కాంక్లేవ్లో? మహిళలే కదా ముందున్నది అసలు మొత్తం వ్యవస్థలో. ఏ అమ్మవారి గుడికి పోయినా సరే ఉట్టి ఉంటుంది అమ్మవారి చేతుల శస్త్రం లేకుండా అసలు ఎవరు ఉండరు. కానీ మనం నేర్పుతలేము, మనం చెప్తలేము. ఎవడన్నా వచ్చిండు అంటే వాడిని మోయించాలి. మనం ప్రతి దానికి లాజిక్ చెప్పాల్సిన అవసరం లేదు అంట నేను. వాడు అడుగుతాడు, మనం అడుగుతామా? పోయి వేరే మతాలకు సంబంధించిన ఏదో ఉన్నది మనం పోయి వాడిని లాజిక్ అడుగుతామా? అడుగు. వాడు మనకు వచ్చి ఎందుకు అడగాలి లాజిక్? మనం ఎందుకు లాజిక్ చెప్పాలి? ప్రతి దానికి లాజిక్లు అవసరం లేదు. అవి తీసేయదు బ్రెయిన్లలో నుంచి. లాజిక్లు చెప్పాలనేటటువంటి కాన్సెప్ట్ తీసేయదు. ఇది ఇట్లనే ఉంటుంది అంతే. లాజిక్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంట్రెస్ట్ వచ్చిండదు, లాజిక్ నేర్చుకుంటారు, లాజిక్ ఉన్నది ప్రతిదానికి. కానీ మనకేంటంటే మనం దాన్ని మిస్ అయిపోయాం. ఒక 2-3 జనరేషన్స్ నుంచి మా పిల్లలకి డబ్బులు ఇస్తే అన్ని ఇచ్చేసినట్టు. ఎందుకంటే మన ఒక 3-4 జనరేషన్స్ ముందున్నటువంటి అంటే స్వతంత్రం రాగానే ఇమీడియట్ గా తర్వాత వచ్చినటువంటి ఒక 20 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు మన పెద్దలు. 20 నుంచి 30 సంవత్సరాలు. ఎందుకంటే మన పైన దోచుకొని పోయిర్రు. తినాలన్నా కూడా కష్టం, సంపాదించాలంటే కష్టం, పని చేయాలంటే కష్టం. అంత కష్టంలా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు గడిపిన తర్వాత వాళ్ళకి ఏమనిపించిందంటే మా పిల్లలకి డబ్బులు ఇస్తే చాలరా, ఎందుకంటే మేము ఇంత కష్టపడ్డాం, మా పిల్లలు ఇంత కష్టపడొద్దు అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, మిగిలిన అన్ని తర్వాత ముచ్చట అని చెప్పి కేవలం డబ్బు సంపాదించడం ఎలా అనే దాని చుట్టే తిరిగిరు. డబ్బు సంపాదించడం ఎట్లా అనే విషయాన్ని మాత్రమే నేర్పిరు. అక్కడ ఒక 2-3 జనరేషన్స్ మిస్ అయిపోయినాయి. ధర్మము, దేశము ఇవన్నీ పక్కకు పోయినాయి. ఓన్లీ డబ్బు. ఆ డబ్బు కూడా ఎట్లా సంపాదించాలి? వాడు మనకు చదువు పెట్టిపోయిండు, మెకాలే. ఆ చదువు చదివితే మనం ఏమవుతామంటే ఎవరున్న దగ్గర గుమాస్తాగా పనిచేయాలి. 150 కోట్ల మంది భారతీయులు గుమాస్తాలుగా కాకుండా స్వతంత్రంగా బ్రతికితే ఈ ప్రపంచంలో భారతదేశం ఎట్లుంటది? అట్లా ఉండొద్దు. ఈ 150 కోట్ల మంది అంటే చాలా పెద్ద బిజినెస్ మార్కెట్ ఇది. ఇప్పుడు చైనా వాడు ఫోన్ కనిపెట్టినా ఎవడు ఎక్కువ వాడతాడు? చైనా ఫోన్ కంటే మనమే ఎక్కువ వాడతాం. అమెరికా వాడు ఫోన్ కనిపెడితే అమెరికా ఫోన్ కంటే మనమే ఎక్కువ వాడతాం. జపాన్ వాడు ఇంకేదైనా కనిపెడితే వానికంటే ఎక్కువ మనమే వాడతాం. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది జనాలు ఉన్నాం, కన్స్యూమర్స్ చాలా ఎక్కువ మంది ఇక్కడ. సో బిజినెస్ గా చూస్తున్నారు మనని ప్రపంచం అంతా కూడా. అందుకని ఎంతసేపు ఏ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మనం ఎదుగొద్దు, మనం సొంతంగా ఆలోచించే పరిజ్ఞానం మన బ్రెయిన్లకు రావద్దు. ఎప్పుడైతే మనం సొంతంగా ఆలోచిస్తామో మనం వాని మీద ఆధారపడము. ఎప్పుడైతే వాని మీద ఆధారపడమో వాని బిజినెస్ తగ్గుతుంది.
ఈరోజు అందుకోసం ఆత్మనిర్భర భారత్ అని చెప్పేసి మనం భారతదేశం సొంతంగా ఎదుగుతున్నందుకు ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేస్తున్నారు. మనం రీసెంట్ గా ఏంటిది, ఇప్పుడు ట్రంప్ మన మీద టారిఫ్లు విధించారు అని చెప్పేసి అందరికి తెలుసు. కొంతమందికి, నాన్న మీరు పాలు తాగుతారా? పాలు ఎంతమంది తాగుతారు రోజు పొద్దుగాల? రాత్రికి ఎంతమంది తాగుతారు? కింద వాళ్ళు ఎవరు తాగరా బా? పిల్లలు నువ్వు పిల్లగానే పోయా. పిల్లలు ఎంతమంది తాగుతారు? ఓకే, పెద్దలు ఎంతమంది తాగుతారు ఇప్పుడు పాలు? ఏదో రకంగా చాయ్ ఎంతమంది తాగుతారు? చాయ్, కాఫీ, పాలు వేసుకుందా? పాలు ఏదో రకంగా పాలను సేవించే వాళ్ళు ఎంతమంది? ఓకే, గుడిలో పాలతో అభిషేకానికి పాలను తీసుకుపోయే వాళ్ళు ఎంతమంది? ఓకే, మీ జీవితంలో ఏదో రకంగా అయితే పాలు ఉన్నాయి కదా. అట్లాంటి పాలను కూడా అంటే టారిఫ్ ఎందుకు, ఆ టారిఫ్ ముచ్చట చెప్తా చిన్నగా, చాలా సింపుల్ ముచ్చట అది. అక్కడ నుంచి అమెరికా నుంచి మనకు అన్ని పంపిస్తాము అన్నారు వాళ్ళు. అంటే మా టారిఫ్లు పంపుతున్నప్పుడు మనం ఇక్కడ కొనుక్కున్నప్పుడు అట్లనే వాళ్ళ పాలు కూడా పంపిస్తామన్నారు. పాలు ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే. కానీ భారతదేశంలో పాల ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది అమెరికా కంటే, అంతే కదా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, భారతదేశంలో ఆవును చాలా పవిత్రంగా చూస్తాం, పాలను కూడా మనం చాలా పవిత్రంగా చూస్తాం. పాలు తాగడానికే కాదు, అభిషేకానికి కూడా మనం పాలను వాడుతుంటాం. కానీ అమెరికా నుంచి వచ్చేటటువంటి పాలకి మన వాళ్ళు ఏమడిగారు అంటే, వెజిటేరియన్ సర్టిఫికేట్ కావాలి మాకు అని అడిగారు. ఏం సర్టిఫికేట్ కావాలన్నారు? వెజిటేరియన్ సర్టిఫికేట్ కావాలి అని అడిగారు పాలకు. అరే పాలకు వెజిటేరియన్ సర్టిఫికేట్ ఏంది అని కూడా మనకు అనిపిస్తుంది. కానీ ఏంది అంటే, ఇప్పుడు ఆవు ఉన్నది అనుకో, ఆవు ఏం తింటుంది నాన్న? గడ్డి తింటది కానీ నాన్ వెజ్ తింటుందా? ఆవు చూసిర్రు ఎప్పుడన్నా? చూడలేదు కదా. ఆవు గడ్డి తింటది. ఆ గడ్డి కూడా మనం వింటా ఉంటాం. ఆవు ఒకవేళ ఒక ఇంట్లో ఒక ఆవు పెంచుకుంటే, ఆ ఇంటి యజమానికి ఏదైనా వ్యాధి ఉంటే, ఆ వ్యాధి ఏ మూలకాలు అంటే గడ్డిలో నుంచి వచ్చే ఏ మూలకాలు తింటే ఆ వ్యాధి తగ్గుతుందో, అటువంటి మూలకాలను ఏరి కోరిమని అది తిని దాని ద్వారా వచ్చేటటువంటి పాలు ఒకసారి మనం స్వీకరిస్తే మన వ్యాధి కూడా తగ్గుతుంది అని సైంటిఫిక్ గా ప్రూఫ్ అయింది. సో అది పూర్తి వెజిటేరియన్ ఆవు అనేటటువంటిది, అంతే కదా. కానీ అమెరికాలో ఉండేటటువంటి ఆవుల పరిస్థితి ఏంటిది అంటే, పాలు ఎక్కువ ఇయ్యాలని చెప్పేసి నాన్ వెజ్కి సంబంధించినటువంటి కొన్ని ఆ నోటితో నేను చెప్పలేను ఇక్కడ, వాటికి సంబంధించినటువంటి తీసుకొని అవి పొడులు చేసి ఆ పొడిని ఇవి తాగే ఉంటాయి కదా, తాగే దానిలో కలిపి ఆవులకి ఇస్తారనమాట. అట్లా ఆవులకి ఇచ్చిన తర్వాత వచ్చేటటువంటి పాలకు వెజిటేరియన్ అంటే ఏంటిది, మొత్తం మనం పూర్తి స్థాయిలో ముందు నుంచి వెనకదాకా ప్రక్రియ మొత్తం చూసి స్టాంప్ గుర్తాలి. ఒకసారి మనం టెస్టింగ్ పంపిస్తే దానిలో తెలిసిపోతుంది అది ఎక్కడి నుంచి వచ్చినాయి అని. సో వాడు వెజిటేరియన్ సర్టిఫికేట్ ఇవ్వమన్నందుకు నేను ఇయ్యా అన్నాడు. నేను వెజిటేరియన్ సర్టిఫికేట్ ఇయ్యా, ఈ పాలనే మీరు తీసుకోవాలి అని. కానీ ఈ పాలనే తీసుకుంటే మనం ఏం చేస్తాం? ఓన్లీ తాగుడు ఒక్కడే ముచ్చట కాదు, అతి పవిత్రమైనటువంటి శివునికి మనం దేనితో అభిషేకం చేస్తాం. ఆ పాలు వచ్చినట్టే మనం ఎక్కడికైనా తీసుకుపోతాం. ఇక అక్కడ మొదలైంది గొడవ. ఆ పాలు మాకొద్దు అన్నారు వీళ్ళు. కావున మీకు ఆ పాలు పందిది వాటిది వీటిది అన్నిటిని ఇట్లా మిక్స్ చేసి ఆవుకు పెడతారు, వస్తాయి పాలు. కావన్నా తాగుతారు ఆ పాలు? తాగరు కదా. కుదురు ముఖం ఎట్లా పెడతాం, తాగమా పాలు మనం. అందుకోసం అని చెప్పేసి గొడవ మొదలైంది. అక్కడ నుంచి రోజు 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 ఇంత పెద్దగా అయింది లాస్ట్కి వచ్చేసరికి. ఇట్లా అప్పుడు మన కోసమే. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం ఆల్టర్నేటివ్ ఏంది, ఏం చేయొచ్చు. ఏంటి మీ భారతీయులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాకు వద్దు అన్నారు. అరే భారతీయులే నాయన, అక్కడ ఉన్నోళ్ళే కాదు ఇక్కడ ఉన్నోళ్ళు కూడా అక్కడ ఉన్నోళ్ళ కోసం పనిచేస్తున్నారు. రేపటి నాడు వద్దు అనుకుంటే అదృష్టమే. ఇక్కడ ఉన్నోళ్ళ కోసమే పనిచేస్తాం అనుకుంటే అసలు మనం నెంబర్ 1 అయిపోతాం, ఎక్కువ కాలం పట్టదు. సో ఇదంతా మనకు తెలియకుండానే మన చుట్టే జరుగుతున్నది. వీటిని గమనించుర్రి. సో ఫైనల్గా నేను చెప్పేది ఒకటే అండి, ఏదున్నా ఏదైనా తల్లిదండ్రులకు మించింది ఏముండదు. అమ్మ నాయననే ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఉన్నవాళ్ళు. ముఖ్యంగా మనం అదృష్టవంతులం. ఆ అదృష్టాన్ని మన పిల్లలకి చేరవేయాల్సినటువంటి బాధ్యత మనదే, సందేహం లేకుండా, అంతే కదా. మీరు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా సరే అదృష్టాన్ని చేరవేయకపోతే ఏం ప్రయోజనం ఉండదు. సో ఆ అదృష్టాన్ని చేరవేస్తా అని చెప్పేసి ఈరోజు ఆ విఘ్నేశ్వరుని సాక్షిగా ఒకసారి
మీరందరూ మాటిస్తున్నారు అనుకుంటున్నా. మాటిస్తారా? మీ అదృష్టాన్ని మీ పిల్లలకి ఇవ్వలేపా? అమ్మా గట్టి చెప్పు. అయ్యో ఇస్తారా? ఎందుకంటే వాళ్ళే కదా ఎంత చేసినా ఏం చేసినా మీరు చేసేది వాళ్ళ కోసమే కదా. వాళ్ళు మంచుకుంటానే, వాళ్ళు మంచుకుంటారంటే డబ్బులు ఇవన్నీ ఏదో రకంగా ఇస్తారు. సంస్కారం ఎప్పుడు పడితే అప్పుడు నేర్పలేరు, చిన్నప్పటి నుంచి రావాలి. అది డబ్బులు ఏమున్నది ఎక్కడనో దగ్గర టక్కున బిజినెస్ ప్రాఫిట్ వచ్చింది అనుకో, 30 సంవత్సరాలు కష్టపడితే 32 సంవత్సరాలకు డబ్బులు టక్కున 1 కోటి రూపాయలు 2 కోట్లు తగులుతాయి, వస్తాయి. కానీ సంస్కారం అనేది టక్కున రాదు. టక్కున సంస్కారవంతుని గారాను అంటే సంస్కారవంతమైన సోపు కాదు కదా ఇది. మనిషి సంస్కారవంతమైన సోపు అంటే మనం వృత్తంగా తెల్లగా సంస్కారవంతంగా తయారవుతుందేమో అది. కానీ మనిషి అంత సంస్కారంగా ఒకటే రోజులో కాలేదు. అదొక ప్రాసెస్. చిన్నప్పటి నుంచి వాడిని అట్లా పెంచాల్సిందే, తప్పదు. వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మనం బాధపడద్దు. సో దయచేసి ఈ విషయాలన్నీ మీకు తెలియని కాదు, మీకు తెలియని కొత్త విషయం నేను ఏది చెప్పలేదు. కానీ మళ్ళీ ఎందుకు చెప్పినా అంటే మీరందరూ కూడా సంస్కారవంతులు కాబట్టి, నాకు కొంత అంతు ఇంత సంస్కారం ఉన్నది కాబట్టి మీతో పంచుకోవాలనిపించింది. నాకు పంచుకోవాలనిపించి పంచుకున్న ఈ మాటలన్నీ దయచేసి నేర్పించండి, చెప్పండి. మన పురాణాలను, ఇతిహాసాలను, లేకపోతే ఎవరైనా చెప్తే వినిపించండి. భగవద్గీత చదివిపించండి మొదటిది. ఆ తర్వాత భగవద్గీతలోని అర్థమేంటో తెలిపే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే భగవద్గీత వానికి పూర్తిగా వస్తుందో పిల్లలకి, రేపటి నాడు ఆత్మహత్య అనేటటువంటిది ఆలోచన ఏ రోజు రాదు. రామాయణం ఎప్పుడైతే మీరు పూర్తిగా పిల్లలకి చెప్తారో, తల్లిదండ్రుల పట్ల ఏ రోజు కూడా వానికి వ్యతిరేక భావన రాదు. ఖచ్చితంగా ఇవి చెప్పే ప్రయత్నం చేయండి. మీరు చెప్తారని నేను అనుకుంటున్నా కానీ మీరు చెప్తలేరు. చెప్తామా? జై శ్రీరామ్. మీరైతే చెప్తారు నాన్న, ఖచ్చితంగా మీరు చెప్పాలి, సరేనా? ఒకవేళ మీ అమ్మ నాన్నకి రివర్స్ లో కూర్చోబెట్టి చెప్పురు, మీరు చెప్తారా? ఏం చెప్తారు? జై శ్రీరామ్. శభాష్ 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 శభాష్. ఏం లేదమ్మా, నేను అక్కడి నుంచి రావడానికి గల కారణం కూడా అదే. లాస్ట్ టైం కూడా అన్న వాళ్ళతో చెప్పినా నేను, అన్న చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇంకా పెంచండి. మీకు ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా రిఫ్లెక్షన్ ద్వారా మీకు ఏమైనా అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మేము మీతో నిలబడతాము అని ఆ మాట ఇచ్చిన కాబట్టి ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన. మారాలమ్మా. ఈ వద్దు ఈ యొక్క అంటే చెప్పినా కొద్దీ చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. అంటే నన్నే ఎందుకు, నేను ఒక వీడియో చేస్తే, ఇప్పుడు ఈ వీడియోలో కూడా నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కామెంట్ల రూపంలో చాలా మంది తిడతారు నన్ను. ఎందుకురా నువ్వు ఇంత మతోన్మాది? ఎందుకు మతోన్మాది కాదు, బాధ. ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఘోరాలను చూసి ఒక 20 సంవత్సరాల వరకు మన దేశం ఇలాగే ఉంటే ఏమైపోతుందో అనేటటువంటి ఒక బాధ. మన తర్వాత తరాలను చూసి బాధ. ఇంతకుముందు నేను చెప్పినా కదమ్మా, ఎవరో కాదు మన పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు. ఈరోజు ఏమైతున్నది, మన పక్కన అపార్ట్మెంట్ల పక్కన మొన్న ఒక 3 నెలల క్రితం ఒక వార్త చూసిన నేను. తాళం బలకొట్టి గొల్లం పెట్టినదంటే లోపల నుంచి డోర్ వలగొట్టిరు ఏదో వాసన వస్తున్నది అని చెప్పి డోర్ వలగొడితే లోపలికి పోయి చూస్తే 6 నెలల క్రితం చనిపోయినటువంటి ఒక శవం. అంటే అట్లీస్ట్ మన పక్కన ఉన్నోడు బయటకు వస్తున్నాడా లేడా అని కూడా మనం చూడలేకపోతున్నాం. ఎంత దిగజారిపోతున్నాయి మన బతుకులు. ఎవరి కోసం ఆలోచిస్తున్నాం? ఎవరి కోసం మన తపన? ఎవరు నిలబడతారు మన కోసం రేపటినాడు? ఎందుకు మనం సంఘటితం అయితలేదు? పక్కన వాళ్ళ కోసం కూడా ఆలోచన మనకి ఎందుకు ఉండలేదు? మనం కొట్టుకదానికి అనేక రీజన్లు ఉంటాయి మనకు. ఫస్ట్ కులం వస్తుంది, తర్వాత పార్టీలు వస్తాయి. ఆ పార్టీలు రాజకీయ నాయకులేమో వాళ్ళు చక్కగానే ఉంటారు. వాళ్ళు ఏ పార్టీలో కనిపించిన పార్టీ నాయకులందరూ మంచిగా జబ్బలు జరుచుకుంటారు, మంచుకుంటారు, దగ్గరకు వస్తారు, హక్కులు చేసుకుంటారు, అంతకు మించి ఇంకేమన్నా చేస్తారు. కుంభకోణాలు కూడా ఆ పార్టీలో ప్రతిపక్షంలో ప్రభుత్వంలో ఉన్న నాయకులు కలిసి కుంభకోణాలు చేస్తారు, కలిసి బిజినెస్లు చేస్తారు, కోట్ల వాళ్ళు సంపాదిస్తారు. వాళ్ళ పేర్ల మీద ఇక్కడ మనం కొట్టుకుంటాం. కులం, ఈ కులం అనే ముచ్చట మాత్రం నిజం చెప్తున్నా, నాకు ఇప్పటికీ మనం ఏదో బయట చెప్పుకుంటాం కానీ ఆ దరిద్రం ఉన్నది మన దగ్గర.
ఆ దరిద్రం మనం పోతలేదు, మనం ఎంత చేసినా మన దగ్గర నుంచి పోతలేదు మనం. అమ్మ ఇప్పటికి చెప్తాను కదా, కొన్ని దేవాలయాలలో రాణిస్తలేదు దర్శనాలకు. ఏంది ఎటు పోతున్నాం మనం? ఏం జరుగుతున్నది మన పైన చూసినా కూడా మారకపోతే ఎట్లా? రేపటి నాడు నువ్వు ఉండవరా నాయన, నువ్వు చస్తావు అన్నా కూడా తెలుస్తలేదు వీళ్ళు. మత మార్పులు ఎంతకన్నా మత మార్పులు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతాయి. లాస్ట్కి ఏమవుతుంది? మనం లేకుండా ఉంటాం. ఇప్పుడు ఏదైతే నువ్వు నా కులము నేను అనే ఒక అహంతో నువ్వు ఉన్నావో, ఆ అహము కాదు, అహం చూపేయడానికి నువ్వే ఉండవు రేపటి నాడు. అది తెలుస్తలేదు. ఇంకా మనం ప్రాక్టికల్గా ఆలోచించలేకపోతున్నాం. చాలా దూరంగా ఉన్నాం. నడుస్తుంది, జరుగుతుంది, పోతుంది, నాకు పైసలు ఉన్నాయి కదా, నాకు ఉన్నాయి కదా. నాయన నీ కళ్ళ ముందే ఉన్నాయి. ఆ కాశ్మీర్లో జరిగింది, ఇక్కడ బెంగాల్లో జరిగింది, అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది, బంగ్లాదేశ్లో జరిగింది, పాకిస్తాన్లో జరిగింది. రేపటి నాటి నీ ఇంట్లో జరగదు అనడానికి లేనే లేదు. ఆ రోజు చూడరు నీ కులం ఏంటిది, నీ మతం ఏంటిది, నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, మతం ఏంటిది చూస్తారు. మన పయాలు కావాలో చూసారు కదా. ఏం చూసారు? పయాలు కావాలి, ప్యాంట్లు ఇప్పి చూసారు. సిగ్గు లేకుండా చెప్తున్నా నేను. పయాలు కావాలా, ప్యాంట్లు ఇప్పి చూసి చంపిర్రాడు. నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముతావు? నువ్వు దేవుణ్ణి నమ్ముతావా లేదా? మళ్ళీ ఏదో కొత్త ప్యాషన్ మనకు. నాస్తికుణ్ణి నేను దేవుణ్ణి నమ్మా అని వస్తారు కొంతమంది ముందు. నువ్వు నాస్తికునివి, ఓకే, మరి నిజమైన నాస్తికునివి కాదు. మళ్ళీ నువ్వు నాస్తికుని పేరు మీద హిందూ దేవీ దేవతలనే నమ్మవు, హిందూ దేవీ దేవతల్ని అవమానపరుస్తావు. మిగిలిన వాళ్ళ పట్ల నీకు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. మళ్ళీ ఇది ఎక్కడి నాస్తికత్వం నాకు అర్థం కాదు. నువ్వు నాస్తికం అని అడగలేదు, నువ్వు కులమైంది అని అడగలేదు, నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయని అడగలేదు, నువ్వు నాకు డబ్బులు ఇస్తావా, నన్ను కొంటావా అని అడగలేదు. నువ్వు హిందువా కాదా అని అడిగిర్రు, చూసిర్రు. అబద్ధం చెప్పినా సరే నేను హిందువు కాదు అన్న వాడు నమ్మలేదు. నువ్వు హిందువే అని చంపబడేసాడు. ఏది భారతదేశంలో హిందువుగా పుట్టు నేరమా మనది? మనం ఫస్ట్ అనుకున్నాం. ఎక్కడ స్టార్ట్ అయింది మన ముచ్చట? ఈ ప్రపంచంలో భారతదేశంలో హిందువుగా పుట్టడం, అందులోనూ హిందూ ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ బ్రతకడం అనేది మన అదృష్టం అనే దగ్గర ప్రారంభమై ఎక్కడికి వచ్చినాం మనం? భారతదేశంలో హిందువులకి ఏకైక దేశంలో హిందువుగా పుట్టడం మనం చేసుకున్నటువంటి పాపం దాకా వచ్చింది. ఎవరు తీసుకొచ్చేది? నేను ఈ ప్రయాణం అంతా ఎవరున్నది? ఈ ప్రయాణం అంతా మనమే ఉన్నాం. దూరం చేసుకుంటా పోతున్నాం, అందరినీ దూరం చేసుకుంటున్నాం. అందరిని అంటే మన ధర్మానికి మనం దూరం అవుతున్నాం. ఆటోమేటిక్గా మనం దూరం అవుతున్నాం. మనం సంఘటితం కావాలి, మనం కలిసి ఉండాలి. కలిసి ఉంటే ఏదన్నా చేయొచ్చమ్మా. కలిసి లేకపోతే ఏమీ చేయలేము. మీరు ముఖ్యంగా కలిసి ఉంటారా? కలిసి ఉంటారా? ఉండాలి. కలిసి ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు. కలిసి లేకపోతే ఎవరు నా పక్క నుంచి ఎవరు నచ్చారు అనుకోరు, మీరు ఇంతమంది ఉన్నారు, మిమ్మల్ని కొట్టి నీకు భయపడుతున్నా, కొట్టిపోతాడు. ఒక పిల్లగాడు వచ్చింది అనుకో ఇక్కడికి, మిమ్మల్ని చూసి ఇక్కడ ప్రసాదం ఉన్నది, ఆ ప్రసాదం ఎత్తుకపోతాడా? అరే వద్దురా నాయన, వీళ్ళందరూ ఉన్నారు, నన్ను ఏమన్నా చేస్తారని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు లేదు, ఆ బాబు ఒక్కడే ఉన్నాడు. అక్కడ నుంచి ముగ్గురు వచ్చిర్రు, ఆ ప్రసాదం తీసుకుపోవాలనుకున్నారు. ఆ బాబు ఒక్కడే ఉంటే తీసుకుపోతారు. పోనీ ఆ బాబుతో పాటు మీరు కూడా ఉన్నారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు. ఒకళ్ళంటే ఒకళ్ళకి అస్సలు పడదు. ఆయనను కాపలా పెట్టింది ఇక్కడ. ఆ కాపలా పెట్టిన ఆయన అంటే మీకు అస్సలు పడదు. అప్పుడు వాళ్ళు ప్రసాదం తీసుకుపోతుంటే మీరు చూస్తే ఆపుతారా? ఆపుతావా? ఆయన అంటే అస్సలు పడదు నీకు. అయినా నువ్వు ఆపుతావా? నువ్వు మస్తు మంచోనేరా ఆయన, నేను అస్సలు ఆపా. ఇక అమ్మ తీసుకపోయి మీరు బద్మాస్ అంటారు, మా వాళ్ళందరూ కూడా మంచిగా అవుతుంది అనుకుంటారు. సో కలిసి ఉండు. ఇప్పుడు కాదు, మీరు పెద్దగైనా కూడా కలిసే ఉండాలి. సరేనా? చెప్పురాపా, ఆకలి అవుతున్నదా? ప్రసాదం పెట్టమంటారా? సో అంతే అన్న ముచ్చట. నేను ఈరోజు ఎక్కడి నుంచి ఇక్కడ దాకా ఎందుకు వచ్చినా అంటే, నా బాధ మీతో పంచుకుందామని వచ్చిన. ఎందుకంటే ఒకటి లేక ఆలోచించేటోళ్ళు ఎవరన్నా దొరికిర్రు అనుకోర్రి, మనకు మంచిగా అనిపిస్తుంది. అరే మన ముచ్చట్లు అన్నీ చెప్పబుద్ధి అవుతుంది.
అట్లా నాకు ఇంతమంది దొరికిరు రోజు ఆనందంగా ఉన్నది. రేపటి నాడు పిల్లలు మంచిగా ఉండాలి అంటే దేశం మంచిగా ఉండాలి. దేశం మంచిగా ఉండాలంటే మళ్ళీ ఎక్కడికి వస్తుంది? ధర్మం మంచిగా ఉండాలి. ధర్మం బాగుండాలంటే మనం అందరం ధర్మాన్ని ఆచరించాలి. కొంతమంది అంటారు ఏంటి ధర్మాన్ని రక్షించాలి అని మాట్లాడతారు. నేను నమ్మదాన్ని. ధర్మాన్ని రక్షించే అంత పోటుగానే నేనైతే కాదు. ధర్మ రక్షకులం కాదు. మనం ధర్మాన్ని ఆచరిస్తే చాలు. మనం ధర్మాన్ని ఆచరిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం మనం చేద్దాం. రేపటి నాడు పిల్లలకి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మనకి ఏదైతే అందిందో వాళ్ళకి అది ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఇంకా సురక్షితంగా. ఖచ్చితంగా భారత్ విశ్వగురువు అవుతుంది. ఈ అఖండ భారత్ అనేటటువంటిది కావాలంటే ఫస్ట్ మనం విశ్వగురువు కావాలి. ఆ తర్వాత అఖండ భారత్ కాదు, ప్రపంచమే భారతం అవుతుంది. ఎందుకంటే ఈ రోజే మన భారతదేశం, భారతీయులు ఏ దేశంకైనా మనోళ్ళు ఉంటారు. ఈ దేశం ఆ దేశం అని కాదు, ప్రతి దేశాన్ని మనోళ్ళు క్యాప్చర్ చేసేంత సత్తా మన దగ్గర ఉన్నది. కానీ అది విశ్వగురువు అయిన తర్వాత క్యాప్చర్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో విశ్వగురువు కావాలంటే ఫస్ట్ మనందరం మన కోసం పనిచేద్దాం. మనం 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితికి మనం ఎదుగుదాం. అండ్ ఇంతకుముందు ఫస్ట్ ఇప్పటికి 2 సార్లు చెప్పిన, 3వ సారి చెప్తున్నా, పిల్లలకి చదువు అంటే పుస్తకాలు మాత్రమే కాదు అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను కౌరవులు పాండవులు మీకు అందరికీ తెలుసు. కౌరవులు మంచోళ్ళ, పాండవులు మంచోళ్ళ? కౌరవుల పాండవుల? కాదు, కౌరవులు అని చెప్పేసి పుస్తకంలో రాసున్నది అనుకో. మీరు చదివే పుస్తకంలో కౌరవులే మంచోళ్ళు అని రాసున్నది అనుకో. అప్పుడు ఎవరు మంచోళ్ళు? మీరు రాసే పుస్తకంలో కౌరవులు మంచోళ్ళు అని రాసి ఎగ్జామ్లో పాస్ అయితేనే మీకు జాబ్ వస్తుంది, నెలకు ₹1,00,000 జీతం వస్తుంది. అప్పుడు ఎవరు మంచోళ్ళు? ఎవరు మంచోళ్ళు? పాండవులు మంచోళ్ళు అని వీళ్ళు అంటున్నారు ఇక్కడ. నిజంగా నాకు చప్పట్లు కొట్టాలనే అనిపిస్తున్నది. కానీ పిహెచ్డి సాంస్క్రిట్ చేస్తున్నప్పుడు చిర్రావురి శివరామకృష్ణ శాస్త్రి గారు అని చాలా సీనియర్ వాళ్ళు, ఆయన సంస్కృతంలో పిహెచ్డి చేశారు. మనం రిఫ్లెక్షన్ ద్వారా రీసెంట్గా వారు ఒక ఇంటర్వ్యూ కూడా చేశాం. వారు చదువుతున్నప్పుడు వారు చదివిన సంస్కృతం పిహెచ్డి సబ్జెక్ట్లో కౌరవులు మంచివాళ్ళు, పాండవులు చెడ్డవాళ్ళు, కానీ వ్యాసుడు దాన్ని తిరిగి రాసిండు, తిప్పి రాసిండు అని ఉన్నది. 100 మంది విద్యార్థులు ఉంటే 100 మందిలో 99 మంది దాన్ని యాక్సెప్ట్ చేసారు. ఈయన ఒక్కడే లేచి అట్లెట్లా అని మాట్లాడితే అట్లెట్లేదు పుస్తకంలో అదే ఉన్నది అంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అట్లాంటి తప్పులు చదివి 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 మనం ఇట్లున్నాం. ఇప్పుడు మన స్వతంత్ర సమరయోధులు ఒక 4 పేర్లు చెప్పంటే మనం 4 పేర్లే చెప్తాం. 4 నుంచి 10 మంది పేర్లు చెప్పమంటే 6వ పేరు దగ్గర మన కొంత ఆగిపోతుంది, 7వ పేరు మనకు తెలియదు. కానీ ఈ 4 నుంచి 6 కష్టపడితే మనకు స్వతంత్రం వచ్చిందా? వాళ్ళు ఏం చేస్తే వచ్చింది స్వతంత్రం? అసలైన చరిత్రని తిరగరాశారు చాలా సందర్భాలలో. రేపటి నాడు మనం పట్టించుకోకపోతే ఇంకా మారుతాయి. చెప్తున్నది సంస్కృతం అంటేనే దేవ భాష, సంస్కృతం అంటేనే మనది. అటువంటి సంస్కృతంలో పిహెచ్డి చేయడానికి కాలేజీకి వెళ్తే ఆ సంస్కృతం చెప్తున్నటువంటి ఉపాధ్యాయుడు చెప్పినటువంటి మాటలు అవి. సో మార్చాల్సింది చాలా ఉన్నది. మన ప్రయత్నం మనం చేయాలి. మన పరిధిలో మనం మొత్తం ప్రపంచాన్ని మనం మార్చలేం, కానీ మన ఇంటిని మనం మార్చుకోగలుగుతాం. మన ఇంటిని మార్చడం ద్వారా మన గల్లీని మనం మార్చుకోగలుగుతాం, మన విలేజ్ని మనం మార్చుకోగలుగుతాం. ఆ ప్రయత్నం మనం మొదలు పెట్టగలుగుతాం. మార్చడం తర్వాత సంగతి పోనీ, మొదలు పెట్టే శక్తి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్నది. దయచేసి ఆ మొదలు పెట్టే ప్రయత్నం చేయరు. మీకు ఎప్పుడంటే అప్పుడు అమ్మ మీకు మరొకసారి చెప్తున్నా, రిఫ్లెక్షన్ అన్న ఏం చేసినా మీతో పాటు ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి ఖచ్చితంగా నిలబడుతుంది. మనం కలిసి కూడా చేస్తాం. ఇంకా ఇదే కాదు, ఇంకా మీరు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. అండ్ ఈ గణేష్ నవరాత్రులు నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరం చేస్తున్నారు. అండ్ ముందు ఇంకా పెద్ద స్థాయిలో సనాతన ధర్మం సంబంధించినటువంటి ఏదైనా ఒక కార్యక్రమం ఉన్నది అంటే అసలు కనుచూపు మేరలో జనాలు తప్ప ఇంకేం కనబడదు. అంత అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఈ వికారాబాద్ లో మీ ఆధ్వర్యంలో అతి త్వరలో జరగాలని చెప్పేసి ఆ విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై బోలో గజానన మహారాజ్ కి
जय बोलो गजानन महाराज की जय श्री राम। हर 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 भारत माता की సనాతన వైదిక ధామకి. నాకు ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు, మిమ్మల్ని అందరినీ కలిసి ఇంతసేపు మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్. మేరా భారత్ మహా. అనంత జ్ఞాన పూర్ణ రూపమై సనాతన. ఓం గోవైతాం బ్రహ్మణో వేదాభృతేరాభృతాంబుదీం తస్మై బ్రహ్మణ్యబ్రహ్మారాయుక్తీర్తిం వదాం దదుః భాగసేయే వైనైనం ప్రణయతి బ్రాహ్మణార్షణ జగద్భవేద్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః सर्वाभिदैवैनं देवताभिरुद्धरति यावधीर्वै देवतास्तात् सर्वावेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे नमस्कुर्यान्नास्तीलङ्गीर्तयेत् वेदा एव देवता प्रीणादि ओषधयः सकं समोषधयः संवदन्ते वदन्ते सकं समोषधयः संवदन्ते वदन्ते गोमेन गोमेन वदन्ते वदन्ते गोमेन दह दह गोमेन वदन्ते वदन्ते गोमेन दह गोमेन दह दह गोमेन गोमेन दह राज्ञा राज्ञा दह गोमेन गोमेन दह राज्ञा राज्ञेधिराज्ञा यस्मै करोति करोति यस्मै करोति ब्राह्मणो ब्राह्मणः करोति ब्राह्मणस्कन्दं ब्राह्मणो ब्राह्मणस्तमो राजन् तंदगुं राजन् वारयामधि वारयामधि राजन् तंदगुं राजन् वारयामधि राजन् वारयामधि पारयामधि राजन् राजन् वारयामधि पारयामधीति पारयामधि सुतं देव शरदो वर्धपारयित्यभिनिगमो भवति शितमिति शितं दीर्घबाहुः वर्धयेनावर्धयन्ति शितमेनमेव शितात्मानो भवति शितमनन्दं भवति शितमैश्वर्यं भवति शितमिति शितं दीर्घबाहुः अग्नेशस्मिन्निषतेन्वत्पयेन्द्रावतीं वदिते विहावः अयो मूर्धा परमेष्टि सुवर्गात्मवानारावत्तमस्वागोस्तु पश्यति पुत्रं पश्यति पौत्रं प्रप्रजया वसुधैर्धुनैर्जायते यत्येवं विदुषोऽग्निहोत्रं जुष्पति एवदेन एवं वेद रोचनो रोचमानस्वभनस्वभमानः कल्याणः सदमानं भवति सदायुः पुरुषस्तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति अनयोर्दम्पत्योः वेदोक्तं परिपूर्णं दीर्घमायुष्यं भूयासि भवन्तो महान्तो गन्धन्तो पदं सदारात्मं मुक्ताभिवृद्धिरस्तु परमस्य परिरक्षणोऽस्तु भगवद्भागवताचार्यानुग्रहेण राजद्वारे राजगृहे सर्वत्र दिग्विजयप्राप्तिरस्तु समस्तसन्मङ्गलानि भवन्तु श्री महागजानन अनुग्रह कृपाकटाक्षफलसिद्धिरस्तु। जय श्री राम। बोल गजानन महाराज की नित्यनूतनं धर्मकेतनं आत्मचेतनं परमात्मदर्शनं सनातनं सनातनं ऋषि प्रोक्त सृष्टि मूल जीवनानमय विश्व ज्ञान अमृत क्षीर मातृरूपमय ऋषि प्रोक्त सृष्टि मूल जीवनादमय विश्व ज्ञान अमृत क्षीर मातृरूपमय